హల్లెలూయా. ఈవేళ ప్రభు మనకిస్తున్నటువంటి మాట యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వాక్యం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు. చాలా గొప్ప మాట ఈ మాట. దప్పికొనడు అనే మాట ఎవరో గాని సాహసించి మనతో ఎవరు కూడా ఆ మాట చెప్పలేరు. ఎందుకు అనంటే కష్టాల్లో మనం ఉంటే సంతోషించే వాళ్ళు ఉంటారు, బాధలో నువ్వు ఉంటే ఆనందించే వాళ్ళు ఉంటారు, నువ్వు ఏడుస్తూ ఉంటే నవ్వేవారు ఉంటారు, నువ్వు దుఃఖపడుతూ ఉంటే సంబరపడేవారు ఉంటారు. మనుషులు నైజం అది. పక్కనున్న వారు చెడిపోతూ ఉంటే మంచి పని అయింది అనుకునే వాళ్ళు ఉంటారు. చాలామంది నేను కూడా ఈ దినాల్లో చూస్తున్నాను కదా. ఒకరు బాగు కోరుకునే ప్రేమ ఏదైనా ఉన్నది అంటే అది యేసు ప్రభు ప్రేమ ఒక్కటే. అందుకనే ఈవేళ మీ అందరికీ నేను చెప్పేది, యేసు ప్రభు ప్రేమను ఎన్నడూ నీ జీవితంలో తృణీకరించుకోవద్దు. ఎందుకంటే యేసు ప్రభు ప్రేమ తప్ప మన 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 జీవితంలో, మన విషయంలో, మన మేలు, మన మంచి కోరుకునే ప్రేమ భూమి మీద ఏదీ లేదు. ప్రేయసి ప్రేమైనా, తల్లిదండ్రుల ప్రేమైనా, అన్నదమ్ముల ప్రేమైనా, అక్క చెల్లెండ్ర ప్రేమైనా, ఎవరి ప్రేమైనా సరే ఎంతవరకు అంటే మనల్ని చూస్తారు, మనల్ని పట్టించుకుంటారు అంతవరకే కానీ మన కొరకు ప్రాణం పెట్టే అంతలాగా మనల్ని ఎవరు ప్రేమించరు. స్వార్థం లేని ప్రేమ ఇంట్లో కూడా, లేదా మీ కుటుంబాల్లో కూడా, మీ బంధువుల మధ్యలో కూడా ఏదో ఒక రీతిలో ఏదో ఒక చిన్న ఆస్తి విషయంలో స్వార్థం అనేవి చూపిస్తూ ఉంటారు. మీరు ఎరగని వారు కాదు కదా. ఈ దినాల్లో ఆస్తుల కోసం పిల్లల్ని చంపేసిన వారు లేరా? నాకు బాగా గుర్తు, ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటా, నేను ఒక న్యూస్ ఛానల్లో నేను చూశాను. ఆ యొక్క పాపను ఆ తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. బాబాయ్ ఏం చేస్తాడంటే ఆ పిల్లల్ని, ఆ యొక్క చంటి బిడ్డను చంపేస్తే ఆస్తి అంతా మాది, మా పిల్లలదని ఆ చంటి బిడ్డను చంపేసినటువంటి పరిస్థితి ఒక 10 సంవత్సరాల క్రితం నేను ఎరిగి ఉన్నాను. ఎందుకు ఈవేళ ఈ విషయం మీతో నేను చెప్తున్నాను అంటే, ఆస్తుల కోసం చంపుకునే రోజుల్లో, ఆస్తుల కోసం మమకారాలు పంచని రోజుల్లో, ఆస్తుల కోసమే మనుషులు బ్రతుకుతున్న రోజుల్లో మనం బ్రతుకుతున్న ఈ దినములలో నీ ఆకలి తీరుస్తాను, నేను నీతో ఉంటాను, నేను నీకు అండగా ఉంటాను, నువ్వు నా దగ్గరికి రా, నువ్వు ఎందుకు అధైర్యపడతావు, నువ్వు ఎందుకు దిగులు పడతావు అని చెప్పే ప్రేమ ఏదైనా ఉన్నదండి? యేసయ్య ప్రేమ తప్ప. ఈవేళ నేను ఒకే ఒక్క మాట మీతో నేను చెప్పగలను. యేసయ్య ప్రేమ నిన్ను పిలుస్తుంది. ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే మాత్రం దప్పికతో ఉన్న నీ బ్రతుకును, దాహమును తీర్చి ఆశీర్వదించబోతుంది. ఈవేళ ఈ వాగ్దానం చూస్తున్న నీవు ఎవరి మీద విశ్వాసం పెట్టుకుని బ్రతుకును పాడు చేసుకోకు. నజరేయుడైన యేసు ప్రభు మీద నీ విశ్వాసం పెట్టుకొని కానీ ఆయన మీద పరిపూర్ణంగా నువ్వు ఆధారపడగలిగితే మాత్రం ఖచ్చితంగా ఎక్కడ నువ్వు తలదించుకున్నావు ఆ స్థలంలో నా దేవుడు నీ తలను పైకెత్తబోతున్నాడు. ఎక్కడ నువ్వు చెదిరిపోయావు ఆ స్థలంలోనే నా దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవారు ఎప్పుడు కూడా దప్పికొనరు. ఒకవేళ దప్పికున్నా సరే ఆ దప్పికను తీర్చే సమర్థుడు ఆయన. అందుకనే దేవుడు నమ్మదగిన వాడు అని బైబిల్ చెప్తుంది. చాలాసార్లు బైబిల్లో నుండి నా పిల్లలందరికీ కూడా నేను అది చెప్తాను. యేసు ప్రభు ఖచ్చితంగా నమ్మదగిన దేవుడు. ఈవేళ ధైర్యం ఇస్తాను నా కుమార్తె, ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి ఉండు. దప్పికతో ఉన్నావా? శ్రమలలో ఉన్నావా? కష్టాల్లో ఉన్నావా? బాధల్లో ఉన్నావా? ఇరుకుల్లో ఉన్నావా? శోధనలో ఉన్నావా? నీ కన్నీరిటో నాకు తెలియదు కానీ నీ దప్పికను తీర్చే బలమైన దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ఖచ్చితంగా ఆయన నిన్ను ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా నిన్ను మార్చబోతున్నాడు. ప్రేమ, నమ్మకము, పరిశుద్ధమైన తండ్రి, ఎంతమంది అయితే నీ మీద విశ్వసిస్తున్నారు, ఎంతమంది అయితే నీ మీద పరిపూర్ణంగా ఆధారపడుతున్నారు, వారి దప్పికను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను. దాహంతో ఉన్నారయ్యా, శోధనలో ఉన్నారయ్యా, కష్టాల్లో ఉన్నారయ్యా, బాధల్లో ఉన్నారయ్యా, ఇప్పుడే వారికి ఒక విడుదలను ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే మీరు ఆశీర్వదించండి, అనేకులకు మీరు దీవెనకరంగా మార్చండి. పరిపూర్ణ సియోన్లో నుండి బిడ్డల చుట్టూ మీ మహిమను ఉంచమని ప్రార్థిస్తూ మీరే దీవించి మన ఉన్నతమైన కృపను మన బిడ్డలు వెళ్తున్న మార్గంలో మీరు తోడుగా ఉండమని యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నమ్మదగిన వాడు. తప్పనిసరిగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను.
అనేకులకి ఈ వాగ్దానం షేర్ చేయండి.